రామంతపూర్ శ్రీకృష్ణుడి ఊరేగింపు దుర్ఘటన జరిగి ఒక్కరోజు కూడా కాకముందే ఓల్డ్ సిటీ బండ్లగూడలో అలాంటి ఘటననే మరొకటి జరిగింది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్ తగిలిన వారిని అనిల్, అఖిల్, వికాస్ గా గుర్తించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, రామంతపూర్లో శ్రీకృష్ణుడి ఊరేగింపు దుర్ఘటన విదితమే 6 వరకు మరణించారు. సో అలాంటి తరహా ఘటన ఇంకోటి బండ్లగూడలో జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే గాయపడిన ఇద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు చెప్పినట్టుగానే నిన్న రామంతపూర్ ఘటన మరొక ముందే ఈ రోజు మధ్యరాత్రి సమయంలో వినాయకుడిని బండ్లగూడ పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి చంద్రాయన్గుట్ట పురాణపూల్ తీసుకువెళ్తుండగా అక్కడ దానికి సంబంధించిన 5 మందికి సంబంధించి కరెంట్ షాక్ తగలడంతో అందులో ముగ్గురికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ముగ్గురులో ప్రెసెంట్ అయితే ఇద్దరి పరిస్థితి అఖిల్, అదే విధంగా వికాస్ కు సంబంధించి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించి ప్రెసెంట్ స్థానికంగా ఉన్న ఓఐసి హాస్పిటల్లో వాళ్ళని చేర్పించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ప్రెసెంట్ అయితే ట్రీట్మెంట్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆ ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే వెహికల్ ని సైడ్ చేసి మొత్తం సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే కేసు నమోదు చేసుకుని ప్రెసెంట్ ఆ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ ట్రాక్టర్ డ్రైవర్ కి కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అతని పరిస్థితి మాత్రం ప్రెసెంట్ నార్మల్ గానే ఉంది, కానీ ఆ ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రామంతపూర్ ఘటన అక్కడ కూడా ఇదే విధంగా ఏ తరహాలో కృష్ణుడి ఊరేగింపులో ఘటన జరగగా అదే తరహాలో వినాయకుడికి సంబంధించి మండపానికి తీసుకెళ్తున్న సమయంలో ఆ అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తున్న సమయంలో వీళ్ళు ఆ మండపానికి తీసుకెళ్తున్న టైంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది ప్రెసెంట్ ఒక విధంగా ఆలోచిస్తే దీనికి సంబంధించి ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ సంబంధించి అధికారులకు సంబంధించి కావచ్చు, అదే విధంగా కరెంటుకు సంబంధించిన విద్యుత్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే బయటికి వెళ్లే సమయంలో ఇలాంటి వినాయకుడిని ఊరేగింపు చేసే టైంలో కావచ్చు, మండపానికి తీసుకెళ్లే టైంలో కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మాత్రం అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అనిల్, అంటే ఇప్పుడు ఈ బండ్లగూడ అలాగే రామంతపురి 2 ఘటనలు దృష్టిలో పెట్టుకుని, అలాగే వర్షం పడుతోంది, వినాయక చవితికి కూడా ఒక వారం రోజుల టైం ఉంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు వినాయక విగ్రహాన్ని తరలించేవారు కానీ అధికారులు కానీ తీసుకోవాలి? అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం వాళ్ళు ఏదైతే మార్గాలు సూచిస్తారో ఆ మార్గాల్ని బట్టి వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఏర్పాటు చేశారో, ముఖ్యంగా హైటెన్షన్ వైర్లు ఉండే ప్రాంతాలు కావచ్చు, కాలనీలు ఇరుపుగా ఉండే కాలనీ ఏరియాలలో ఈ హైటెన్షన్ వైర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు మాత్రం ఇటు విద్యుత్ శాఖ అధికారులతోటి సమన్వయం చేసుకొని పోలీసు అధికారులు అయితే కొన్ని మార్గాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు బండ్లగూడ, చంద్రాయన్గుట్ట, పురాణపూల్ ఏరియా ప్రాంతాలకి వెళ్లే వాళ్ళు దానికి సంబంధించిన మార్గాలు కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అలాంటివి ఏం పట్టించుకోకుండా పబ్లిక్ మాత్రం ఈ రూట్ లో వెళ్ళడం, అంటే ఏదైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారో ఆ రూట్ లో కాకుండా నార్మల్ రూట్ లో వెళ్ళడం చేయడం తోటి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఏదైతే అంటే అధికారులు చెప్తున్న ప్రకారం అధికారులు ఏదైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారో ఈ రూట్లలోనే వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి రూట్లలోనే వెళ్ళాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు దృష్టి సారించారు. నిన్న జరిగిన ఘటనని బేస్ చేసుకొని ఈ రోజు జరిగిన ఘటన కావచ్చు, రానున్న రోజుల్లో ఈ ఊరేగింపుకు సంబంధించి కూడా శోభయాత్రలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా వినాయక చవితి తర్వాత కూడా ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వినాయకుడిని తీసుకెళ్తున్నారో మండపానికి వాటిని దృష్టిలో పెట్టుకొని బయటికి రావాలని చెప్పేసి తీసుకెళ్లాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ అనిల్.